అంగరంగ వైభోగముగా జరిగిన రుక్మిణీ కృష్ణుల వివాహమును వివరించే మహాకావ్యము శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 27వ భాగము భావార్థములతో సహా. ఓ పద్మము వంటి ముఖము కలిగిన రుక్మిణి, అజ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విజ్ఞాన దృష్టితో విడిచిపెట్టు. నీలాంటి సుజ్ఞానికి అజ్ఞానుల వలె దుఃఖించుటము తగదు అంటూ బలరాముడు రుక్మిణిని ఊరడించసాగాడు. ఇలా బోధింపబడిన రుక్మిణి తన దుఃఖమును విడిచిపెట్టింది. అక్కడ రుక్మి ప్రాణాలతో బయటపడి అవమానంతో తన వికృత రూపానికి చింతిస్తూ కృష్ణుని గెలిచి కాని కుండినపురం ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి ఆ పట్టణం బయటే ఉన్నాడు. తరువాత ఏమి జరిగింది? రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెల్చి రాజసమొప్పన్ రాజితయగు తన పురికిని రాజానన తెచ్చే బంధురాజిను తింపన్. పద్మముల వంటి నేత్రములు కలిగిన శ్రీకృష్ణుడు రాజులనందరినీ జయించి రాజసము ఉట్టిపడేలా ప్రకాశవంతమైన తన ద్వారకా పట్టణానికి ఇందుముఖి అయిన రుక్మిణిని తీసుకుని వచ్చాడు. ఈ విషయము తెలుసుకున్న బంధువులంతా శ్రీకృష్ణుని పొగిడారు. ఆ తరువాత ద్వారకా పట్టణములో వివాహ సంబంధమైన పనులు మొదలయ్యాయి. గీతములు, వాయిద్యాలు, నృత్యములు కోలాహలంగా ఉన్నాయి. స్త్రీ పురుషులు అలంకరించుకుంటున్నారు. వివాహ మహోత్సవమునకు ఆహ్వానించబడిన ఎంతో మంది రాజులు విచ్చేస్తున్నారు. నగరంలోని ప్రతి ద్వారానికి 2 పక్కల మంగళ సూచకంగా అరటి బోధలు కట్టారు. కర్పూరం, కుంకుమ, అగరధూపాలు, దీపాలు, పూర్ణ కుంభాలు ఉంచారు. ఇంటి అరుగులు, తలుపులు, గడపలు, స్తంభాలు ఇలా ఒకటేమిటి అన్నిటినీ చక్కగా అలంకరించారు. రంగురంగుల తోరణాలు కట్టారు, జెండాలు ఎగరేశారు. ధ్రువ కీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. రుక్మిణీదేవి మహావైభవము గాంభీర్యముగా ఉన్నది. సకల ఐశ్వర్యములను ప్రసాదిస్తుంది. సాధు బంధుజనులను చక్కగా ఆదరిస్తుంది. పుణ్యకార్యములు చేస్తుంది. దుర్భర దారిద్ర్యమును పోగొడుతుంది. చక్కటి ఆభరణములు, వస్త్రాలు ధరించిన అలాంటి సుగుణాల రాశి తన మనోహరి అయిన రుక్మిణిని కృష్ణుడు ఆ శుభ సమయంలో వివాహమాడి శాశ్వతమైన యశస్సు పొందాడు. సతులున్ దారును బౌరులు హితమతి కానుకలు తెచ్చి చిరి కరుణోన్నత వర్ధిష్ణులకును మానిత రోచిష్ణులకు రుక్మిణీ కృష్ణులకు. అపార కృప కలిగిన వారు, అఖండమైన తేజస్సుతో ప్రకాశించువారు అయిన నూతన దంపతులు రుక్మిణీ శ్రీకృష్ణులకు ద్వారకాపుర వాసులు తమ భార్యలతో వచ్చి మనస్ఫూర్తిగా అనేకమైన కానుకలు ఇచ్చి గౌరవించారు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.